దేశంలోనే మొట్టమొదటిసారిగా హుస్సేన్ సాగర్ చుట్టూ ఎలివేటెడ్ సైకిల్ వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి ప్లాన్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. నగరవాసులకు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం పంచేలా త్వరలో సరికొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను సిద్ధం చేసిన హెచ్ఎండీఏలోని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు డీపీఆర్ను ప్రభుత్వానికి పంపారు. హైదరాబాద్ సిటీ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ తీరాన్ని పర్యాటకంగా మరింత డెవలప్ చేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. ఎన్టీఆర్ గార్డెన్స్ నుంచి మొదలు పీపుల్స్ ప్లాజా, జలవిహార్, సంజీవయ్య పార్క్, సేలింగ్ క్లబ్, ఇందిరా పార్క్ రూట్ వరకు ఎలివేటెడ్ సైకిల్ వాకింగ్ ట్రాక్స్ ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు. ఆయా చోట్ల ట్రాక్ పైకి వెళ్లేందుకు అనువుగా ర్యాంపులు నిర్మిస్తారు. ప్రతి ర్యాంపు దగ్గర సైకిళ్లు అద్దెకిచ్చేందుకు కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. సైకిల్ ట్రాక్ పైకి ఏ ఇతర వెహికల్స్ ను అనుమతించకూడదని నిర్ణయించారు. ఇక వాకర్ల కోసం ప్రత్యేకంగా మరో ట్రాక్ నిర్మించి ఉదయం సాయంత్రం వేళల్లో వాకింగ్, జాగింగ్ చేసేందుకు అవకాశం కల్పిస్తారు. ట్రాక్స్ పొడవునా అక్కడక్కడ ఫుడ్ కోర్టులు, కాఫీ షాపులు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 10 కిలోమీటర్ల వరకు ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుకు 250 కోట్లు ఖర్చు అవుతుందన్నారు ఉమ్టా మేనేజింగ్ డైరెక్టర్ జీవన్ బాబు. ఎలివేటెడ్ సైకిల్ వాకింగ్ ట్రాక్స్ నిర్మాణానికి సంబంధించిన టీపీఆర్ ను సిద్ధం చేసి ఇప్పటికే ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు ఉమ్టా అధికారులు. హెచ్ఎండీఏ లేదా జీహెచ్ఎంసీ లేదా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును చేపట్టే అవకాశం ఉంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో నిర్మించాలనే ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ర్యాంపుల దగ్గర సైకిళ్లు అద్దెకిచ్చేందుకు ప్రభుత్వం కొన్ని కంపెనీలను ఎంపిక చేస్తుంది. ట్రాక్స్ పైకి వెళ్లేందుకు కొంత ఫీజు వసూలు చేయడంతో పాటు ట్రాక్ పై అక్కడక్కడ ఫుడ్ స్టాల్స్, కాఫీ షాపులు ఏర్పాటు చేసి ఆదాయం వచ్చేలా ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం. ఎలివేటెడ్ ప్రాజెక్టు పూర్తయితే ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని, సందర్శకుల సంఖ్య భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. నార్సింగి దగ్గర ఓఆర్ఆర్ ను ఆనుకొని నిర్మించిన సైకిల్ ట్రాక్ మాదిరిగానే ట్యాంక్ బండ్ దగ్గర నిర్మాణం ఉంటుందన్నారు అధికారులు. టూరిస్టులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే దేశంలోనే మొట్టమొదటిసారిగా లేక్ చుట్టూ ఎలివేటెడ్ సైకిల్ వాకింగ్ ట్రాక్ నిర్మించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్తున్నారు అధికారులు.